అభివృద్ధి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేశారని, తెలంగాణలో ఆ కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ రోజు కవితకు అనుకూలంగా వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు. మద్యం కుంభకోణం కారణంగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు చూశారని, తనపై పెట్టిన కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అన్నట్లుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అభ్యర్థులు మార్చకుండా దోపిడీదారులకే తిరిగి టికెట్లు ఇవ్వడం, అన్నిటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణి ఓటమికి కారణమని కేటీఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ రోజు కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి అంటూ కేటీఆర్ కి సూచించారు. సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ